కమ్యూనిస్టు ఉద్యమం అస్తిత్వంలో పడిందా? పోరాటాలు మీరు చేస్తున్నారు, పదవులు వేరే వాళ్ళకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మీ అస్తిత్వం ఏమవుతుందన్న ఒక రకమైన భయాందోళన కూడా బయట వ్యక్తం అవుతుంది. దీని మీద మీరేమంటారు? కమ్యూనిస్ట్ పార్టీ ఎగుడు దిగుళ్ళు అనేవి చరిత్రలో చాలా ఉన్నాయి. ఆ రకమైనటువంటి ఊపుతాపులు, ఆటుపోట్లు గత 35 సంవత్సరాలు, ముఖ్యంగా 1991 సోవియట్ యూనియన్ పడిపోయిన దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగానే ఆత్మరక్షణలో పడింది కమ్యూనిస్టు ఉద్యమం, సోషలిస్టు ఉద్యమాలు. దాని ఫలితంగా కొత్త తరంలో, ముఖ్యంగా మనం మిలీనియల్స్ అనేది అంటున్నాం, 1991 సంస్కరణల తర్వాత యూత్గా వచ్చినటువంటి వాళ్ళు ఆ సంస్కరణల మీద భ్రమలతోని, సోషలిజం మీద విరక్తితోని కమ్యూనిస్టు ఉద్యమానికి దూరం అయింది. అందువల్ల ఒక తరాన్ని కమ్యూనిస్ట్ పార్టీ కోల్పోయింది. ఇప్పుడు జన్జెడ్ అనేటువంటి ఈ జనరేషన్లో కొత్త ఆలోచనలు మొదలవుతున్నాయి. నెక్స్ట్ తరం ఖచ్చితంగా మళ్ళీ కమ్యూనిజం వైపు మొగ్గేదానికి అవకాశం ఉంది. అనేక దేశాల అనుభవాలు కూడా దాన్ని, మనకు అమెరికాతో సహా అనేక దేశాల అనుభవాలు కూడా దాన్ని చెబుతున్నాయి. మనం స్వతంత్రోద్యమాన్ని కానీ చూస్తే మొదటి తరం విద్యావేత్తలకి, రెండో తరం విద్యావేత్తలకి, మూడో తరం వచ్చేసరికి నాయకత్వంలోకి వచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వైపు కాకుండా కమ్యూనిస్టు ఉద్యమం వైపు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు సైతం, భగత్ సింగ్ లాంటి వాళ్ళు సైతం కూడా మొగ్గినటువంటిది మూడో తరం వచ్చేసరికి. కాబట్టి ఈ ఈ రకమైనటువంటి ఊపుతాపులు, ఆటుపోట్లు అనేది సహజమైంది. బలహీనంగా ఉన్నాం కాబట్టి ఇతర పార్టీలు వీళ్ళు ఏముంది లెక్క అని అనుకోవచ్చు. మేము ఉద్యమాలు వదిలిపెట్టాం, జనం మేము అంటు పెట్టుకుని ఉండడానికి ప్రయత్నిస్తాం. మేము బలహీనంగా ఉన్నప్పుడు బలమైన పార్టీలు వాళ్ళ మధ్య పోరాటంలో ఈ ప్రభుత్వ వ్యతిరేకత, ఇప్పుడు మేము ఉద్యమాలు నడిపే ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది కదా, ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు ఉపయోగించుకుందాం అనుకుంటారు. వీళ్ళు ఎట్లా గెలవరు, వీళ్ళకి సీట్లు రావు కదా, కాబట్టి మాకు వేయండి మేము గెలుస్తాం, ఈ వాళ్ళకి గెలవరు మేము గెలుస్తాము, మాకు ఓట్లు వేయండి, ఈ సెంటిమెంట్, దానితో డబ్బు, పెద్ద ఎత్తున డబ్బు ప్రభావం. కమ్యూనిస్టులు డబ్బులు పెట్టలేరు, గెలవరు కదా, వాళ్ళు పోటీ చేసినా గెలవరు, కాబట్టి ఎందుకు ఓటు వృధా అవుద్ది. ఈ ఏదైతే ఇప్పుడు ఈ సంస్కరణలో డబ్బుకున్న ప్రాధాన్యత, కెరీరిజం ఇది పెరిగిందో దాన్ని వాళ్ళు సొమ్ము చేసుకున్నందువల్ల మా వెనకున్న జనం కూడా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి గెలుపోవటములను మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకొని గెలిచేటువంటి వాళ్ళకి వేద్దామని మాకు వేయకుండా పోతున్న పరిస్థితి ఉన్నది. కానీ అది టెంపరీ ఫేజ్. మేము అనుకుంటుంది, మా అంచనా ఏంటంటే ఇది ఒక తాత్కాలికమైనటువంటి దశ. ఈ దశను ఖచ్చితంగా అధిగమించగలం, అధిగమించేటువంటి సమయం ఇప్పుడు ఆసనం అయిందనేది మా అంచనా.